తెలంగాణలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ కాబోతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ బంద్కు పిలుపునిచ్చాయి కాలేజీ యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలు జరిపింది. బంద్ విరమించుకోవాలంటూ కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బంద్ విషయంలో తగ్గేదే లేదంటూ మరోవైపు యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈరోజు మరొకసారి చర్చలు జరపబోతున్నారు. అయితే ఇరువైపుల నుంచి భిన్న వాదనలు మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి చర్చలకు సంబంధించి ఓవైపు ప్రభుత్వం ఏమో కాలేజీ యాజమాన్యాలు కొంత సానుకూలంగా స్పందించాయని చెప్తున్నాయి. మరోవైపు కాలేజీ యాజమాన్యాలేమో లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి తగ్గేది లేదు, ఈ చర్చలు ఫలించలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ కఠిన నిర్ణయం తీసుకుంది. కాలేజీలు బంద్ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం ఆలోచించండి అని మరోవైపు డిప్యూటీ సీఎం కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చ. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ తలెత్తుతుంది. ఎన్నో ఏళ్లుగా తాము ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. మేము ఇలా నెట్టుకు రాలేకపోతున్నాం, ఇక మా దగ్గర కూడా ఫండ్స్ ఉండాలి కదా, మేము మెయింటెనెన్స్ చూసుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి, మిగతా ఖర్చులన్నీ ఉంటాయి కదా, మేము ఎంతని భరించగలుగుతాం, మేము అప్పులు చేసి మరి ఇప్పటికే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు అంటున్నారు.